అంటే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా. అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్ కి ఎంత కోఇన్సిడెన్స్ ఉంటుందంటే, ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి, మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారా అని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడితో అది అయిపోయింది. దానికి క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళా మొన్న పొదిలిలోనే వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడే సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరివిన పరిస్థితి. అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరివిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్ లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకుని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. రోజు ఇష్టానుసారంగా ఈ రోజు కొన్ని వెహికల్స్ ని ఆపి, ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, మళ్ళా నేర రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్నా బ్యారికేడ్లు తీసి పారేస్తున్నారు. అంటే ఒక్కసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు, ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు. మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, వెళ్ళండి, కానీ నిబంధనలు అనుసరించండి. నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరి చెవిన పెట్టి ఈరోజు పోలీసులు విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈరోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూస్తున్న తరుణంలో కొంత మేరకు ఒక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంచెం విశాఖపట్నం ప్రజలు చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి అందరికీ కూడా ఒకటే విన్నపం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడైనా చిన్న అసౌకర్యాలు ఉంటే కొంచెం దానికి నేనేమంటానంటే ఆ అసౌకర్యాలు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా. అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్ కి ఎంత కోఇన్సిడెన్స్ ఉంటుందంటే, ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి, మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా.
అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే ఏంటి పరిస్థితి? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు శాంతి భద్రత ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తలకి సహాయ సహకారాలు ఉంది. ఈ టైంలో కనుక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారా అని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడితో అది అయిపోయింది. దాన్ని క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళా మొన్న పొదిలిలోనే వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు రువిన పరిస్థితి. అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు రువిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్ లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకుని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. మళ్ళీ పైగా వీళ్ళు నాయకులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పు, పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేమి లే పాపం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు
రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ